నేను పిల్లల్ని బాగా చదివించండి. ఒకటి ఈ మధ్యన పిల్లలు జర ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అవేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లక లేకపోతే రెమ్మీ గేమ్ లక పబ్జీ గేమ్ లక అవోటి ఇవోటి ఆడి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యవల్ని పరిశాన్ చేస్తున్నారు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే, ఏ షార్ట్ కట్ ఎవరు మనకు పైసలు ఇవ్వరు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రే నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కడతా అని నీ ఆలోచన మంచిదే. కానీ ఎవడు మనకు పైసలు నిన్ను గుంజుకోనికే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యేవారు పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. నా దగ్గర ఒక గన్మెన్ రాముని పట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలియక ఇద్దరు చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయింది. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం జల్లక ఉరివెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తాము. ఇలా ఏ ఊర్లో పోయినా పిల్లలు రాత్రంతా పడుకుంటలేరంటే పొద్దు దాకా పడుకున్నారు. కొంతమంది అందరిని అంటలేదు, కొంతమంది దానికి అలవాటు పడ్డారు. గుడుంబకు గంజాయికి ఆన్లైన్ గేమ్లకు పోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. దయచేసి యువతి యువకులు, అమ్మాయిలు ఏం చేస్తలేరు, పిల్లలతోనే ఇచ్చింది పంచాయతీ. మగ పిల్లలు బాగా ఆలోచన చేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ గేములు బంద్ చేయండి, చదువు మీద దృష్టి పెట్టండి. అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆయన ఎంత కష్టపడితే పైకి వచ్చిండు. ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి, సద్మార్గంలో నడవాలి. ఒక్కరోజు లేట్ అవుతుంది కావచ్చు, న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది, కష్టం గెలుస్తుంది, మంచితనమే నిలబడ్డది. కష్టం చేయండి, తప్పకుండా బాగా చదవండి. ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది. సగం సగం చేస్తే ఏది కాదు. రేవంత్ రెడ్డి లెక్క ఏది కొనేలేదు. ఏ పని అయినా ఒక్కటే పెట్టుకోవాలి, గట్టిగా చేయాలి. దాన్ని ఎంబడబడితే ఎవరైనా పైకి వస్తారు, ఎవరైనా మీదికి పోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కుటుంబాలు, గంజాయిలు, ఈ ఆన్లైన్ గేములు, పత్తాలు గిత్తాలన్నీ బంద్ చేసి మంచి మార్గంలో నడవండి. అమ్మా నాయనకు పేరు తేండి, అమ్మా నాయన గర్వపడేటట్టు చేయండి, అమ్మా నాయన కళ్ళల్లో నీళ్లు పెట్టించకండి, తల్లిదండ్రుల తల దించుకునేటట్టు చేయకండి. నీ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బాగా చదవండి, కష్టపడండి, ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ.